శివుడు ఆజ్ఞ లేనిదే శివనే కొట్టదంటారు. మన కర్మలు, మన వాళ్ళ కర్మలు, మన పూర్వీకుల కర్మలు పరిహారం అవడం కోసం కూడా, కర్మ విమోచనం కోసం కూడా శివరాత్రి చేసుకోవడం చాలా మంచిది. సహస్ర కుంభాభిషేకం, సహస్ర మృత్తికాలింగాలు, పుట్టమట్టితో శివలింగాలు 1116 శివలింగాలు అభిషేకం, అలాగే గిరి ప్రదక్షిణ, లక్షపత్రి పూజ. విశేషంగా ఇప్పుడు కొన్ని జీవనదుల నుంచి నీళ్ళు తెప్పిస్తాం. కాశీ నుంచి గంగా, కృష్ణా, గోదావరి, ఒక 27 జలపాతాలను సెలెక్ట్ చేసాం అన్నమాట మన తూర్పురంలో. ఈ అటవీ ప్రాంతంలో అవన్నీ చాలా ఔషధీకృతమైన జలం అన్నమాట. అవన్నీ కూడా రోజంతా మనం పొద్దునుంచి మన్నాడు పొద్దున వరకు శివుడి ధ్యానంలో మునిగి తేలొచ్చు అన్నమాట. ఏంటంటే ఇందులో పాలు పంచుకున్నా, చూసినా, విన్నా మన పూర్వకర్మలు పోతాయి అన్నమాట. అందరికీ నమస్కారం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాచ శతం సంతానం. 100 శరతులు, 100 హేమంతాలు, 100 సొంత హాయిగా వదిలి శ్రద్ధంతగా సుఖప్రదంగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి. మనకి శివరాత్రి ఈ నెల 26 జరిగే రాత్రి శివరాత్రి, మాఘ చతుర్దశి రోజు రాత్రి శివరాత్రి, లింగోద్భవ కాలం అంటాం మనగా. అలాగే శివరాత్రి విశేషంగా మనం చాలా చోట్ల జరుపుకుంటాం. అన్ని విశేషమైన శివాలయాల్లో అన్ని రకాలుగా చేసుకుంటాం. అదే మృత్తికాలింగం, మట్టితో శివలింగం చేసుకోవడం, అభిషేకం చేసుకుంటాం. ఏదో ఒకటి శివుడు ఆజ్ఞ లేనిదే శివనే కొట్టదంటారు. అలాగే పూర్వజన్మ అంటే పూర్వకర్మలు, మన కర్మలు, మన వాళ్ళ కర్మలు, మన పూర్వీకుల కర్మలు పరిహారం అవడం కోసం కూడా, కర్మ విమోచనం కోసం కూడా మనం శివుడిని ఆరాధించడం, శివరాత్రి చేసుకోవడం చాలా మంచిది. అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే మన ఆశ్రమంలో ఈ పైన శివాలయం కొండ పైన బ్రహ్మరాంబికా సమేత మల్లికార్జున స్వామి, అది ఆ లింగం స్వయంగా దొరికింది అక్కడ. అది పంచలింగ రూపంలో ఉంటుంది. సో అది చాలా వందల సంవత్సరాల నుంచి ఇక్కడ చారిత్రకంగా ఇక్కడ ఒకప్పుడైతే శివరాత్రి రోజు రాత్రి ఇక్కడ జ్యోతి వెలిగేది అన్నమాట. ఒకప్పుడు ఆ ఊళ్ళో అందరూ గ్రామస్తులందరూ చాలా చూసిన కూడా ఉన్నారు. తర్వాత ఇప్పుడు ఆ శివరాత్రి కార్యక్రమం చాలా ఉత్సవం బాగా ఘనంగా చేస్తారు, శివరాత్రి మహోత్సవం. అలాగే ప్రతి పౌర్ణమి, అమావాస్య ఇక్కడ గిరి ప్రదక్షిణ, సోమవారం గిరి ప్రదక్షిణ కూడా చేసుకుంటారు. ఇప్పుడు మనం ప్రత్యేకంగా మన ఆశ్రమం మొదలైన తర్వాత ఇప్పుడు ఈ సంవత్సరం మనం కొంచెం విశేషంగా కొండ మీద మల్లికార్జున స్వామి, కొండ కింద ఉన్న మన ఆశ్రమంలో కర్మ విపాకేశ్వరుడు. పోయిన సంవత్సరం మార్చి నెలలో మనం ధన్వంతరి యాగం, అఖండ యాగం చేసి అప్పుడు మన కర్మ విపాకేశ్వర స్ఫటికలింగం ప్రతిష్ఠ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ శివరాత్రి కొంచెం ప్రత్యేకంగా ఈ ఆశ్రమంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా చేయడం జరుగుతుంది. విశేషం ఏంటంటే ఇక్కడ సహస్ర కుంభాభిషేకం, అలాగే సహస్ర మృత్తికాలింగాలు అంటే పార్థివం, మట్టితో పుట్టమట్టితో శివలింగాలు 1116 శివలింగాలు అభిషేకం, అలాగే గిరి ప్రదక్షిణ తో పాటు రాత్రి అభిషేకం, లింగోద్భవ కాలంలో అభిషేకం, లక్షపత్రి పూజ, ఈ కార్యక్రమాలు ఉంటాయి. మామూలుగా ఏంటంటే మన ఇక్కడ అభిషేక ద్రవ్యాల్లో మామూలుగా ఏంటంటే పాలు, పెరుగు, పంచామృతాలతో పాటు కొన్ని నదీ జలాలు వేస్తాం, లేదా పలరసాలు మామూలుగా కామన్గా చేస్తాం. కానీ ఇప్పుడు మనం ఏంటంటే మనం విశేషంగా ఇప్పుడు కొన్ని జీవనదుల నుంచి నీళ్ళు తెప్పిస్తాం. కాశీ నుంచి గంగా, కృష్ణా, గోదావరి. ఇక్కడ గోదావరి మనకి కొంచెం ముందుకెళ్ళాక వశిష్ఠ గౌతమ్గా విడిపోద్ది అనమాట అండి. అక్కడి నుంచి కూడా తీసుకుంటాం. ఇది అందరూ చేసేదే. కానీ ఇంకా విశేషంగా ఏంటంటే మనకి మినీ హిమాలయాలు చెప్తుంటాం కదా, మన మధ్యవీడి ప్రాంతం ఎంత, లంబసింగి, పాడేరు, చింతపల్లి, అరకు, లోతేరు, అలాగే మన మల్లన్న స్వామి, గుమ్మకోట మల్లన్న స్వామి, తూర్పు కనుమలలో ఉన్న అటవీ ప్రాంతంలో ఉండే చాలా స్వయంభూ లింగాలు ఉన్నాయి. పూతికుంట అని, బొర్రబందని, ఇలా చాలా శివాలయాలు ఉన్నాయి. ప్రతి శివాలయం దగ్గర ఒక వాగు, కొండలోంచి జలపాతాలు ఉన్నాయి. అవన్నీ చాలా పవిత్రమైనవి, ఇప్పటికీ పొల్యూట్ కాకుండా ఉన్నాయి. ఏంటంటే ఆ జలాల్లో కొన్ని జలాలతో కొన్ని ప్లేసెస్కి వెళ్తే కొన్ని కర్మలు పోతాయి. ఇక్కడ కూడా ఇది మినీ హిమాలయాలు అని చెప్పుకోవచ్చు. మనం కొన్ని ప్లేసెస్కి వెళ్తే కొన్ని ఆరోగ్య సమస్యలు పోతాయి అన్నమాట. అలా మనం చాలా ఈ ప్రాంతంలో ఒక 27 జలపాతాలను సెలెక్ట్ చేసాం అన్నమాట మన తూర్పురంలో. అక్కడి నుంచి ప్రతి జలపాతం దగ్గర శివాలయం ఉంది.
ఇప్పుడు పూతికుంట శివాలయం ఉంది, బొరబంద శివాలయం ఉంది, అలాగే దారపల్లి శివాలయం ఉంది, పైనుంచి దార పడుతుంది. అలాగే మల్లన్న స్వామికి అలాగే తెలుసు, గుమ్మకోట మనం చాలాసార్లు చేసుకున్నాం. అలా మన అరకు దగ్గర, పాడేరు దగ్గర, చింతపల్లి దగ్గర, లంబసింగిలోని అన్ని చోట్ల సెలయేళ్ళు ఉన్నాయి. జలపాతాలన్నీ ఆ కొండల్లో పుట్టినవి అనమాట. అక్కడ పుట్టి అక్కడి నుంచి అలా వచ్చి మళ్ళీ ఏదో పెద్ద జీవనదిలో కలిసిపోతాయి. ఆ జీవనదులు సముద్రం కలుస్తుంటాయి. ఈ అటవీ ప్రాంతంలో అవన్నీ చాలా ఔషధీకృతమైన జలం అనమాట. అవన్నీ కూడా సార్ ప్రత్యేకంగా మనం అక్కడి నుంచి ఆ జలాలని తెప్పిస్తున్నాం. అక్కడి నుంచి జలాలు, అక్కడ మట్టి తీసుకొచ్చి ఆ మట్టితో మనం మట్టి శివలింగాలు, మృతికా శివలింగాలు 1000 చేస్తున్నాం. అలాగే 1000 కడవల నీళ్ళు, సహస్ర కుంభాభిషేకం అంటే 1000 కడవలతో ఆ నీళ్ళతో అభిషేకం చేస్తాం అన్నమాట. అది ఇక్కడ విశేషం. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు. అలాగే ఒక 2 రోజులు ముందు వస్తే మీరు లింగాలు చేయొచ్చు అన్నమాట. మీకు ఒక రోజు ముందు వస్తే ఆ శివలింగాలు మీ చేతితో మీరు లింగం కూడా చేసుకోవచ్చు. అలాగే గిరిప్రదక్షిణ కూడా తిరగచ్చు. 2 అభిషేకంలో మీరు పాల్గొనవచ్చు. అలా నైట్ అంతా కొంచెం మనం ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా, కోలాటం అని, అలాగే కుంభమేళా చివరి రోజు, అది కుంభమేళా ఆఖరి రోజు మనకి శివరాత్రి కూడా ఇక్కడ. కాబట్టి కుంభమేళా, మహాశివరాత్రి. సో దీని మీద ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది అన్నమాట. అంటే దాంట్లో లోతైన విషయాలు మనం చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు కోలాటం తర్వాత కొంతమంది వేదపారాయణం పిల్లలతోటి, వేద పాఠశాల నుంచి పిల్లలు వస్తారు, వాళ్ళతో వేదపాఠనం ఉంటుంది. శివపంచాక్షరి స్తోత్రం చేయిస్తాం వాళ్ళతోటి. రోజంతా మనం పొద్దునుంచి మన్నాడు పొద్దున వరకు శివుడి ధ్యానంలో మునిగి తేలొచ్చన్నమాట. ఏంటంటే ఇందులో పాలు పంచుకున్నా, చూసినా, విన్నా మన పూర్వకర్మలు పోతాయి అన్నమాట. అలా ఏంటంటే మనకి ఇక్కడ మనం ప్రత్యేకంగా పెట్టింది ఆయుర్వేద శాస్త్ర ప్రకారం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధితే. మనకి పెద్ద జబ్బులు వచ్చాయంటే ఖచ్చితంగా పూర్వకర్మ లేకుండా రావు. అది మన కర్మ, మన పూర్వీకుల కర్మ ఉంటుంది. చెప్తాం కదా, మన పూర్వీకులు మనకు ఆశ్రయిస్తారో చెప్పలేం, కానీ కర్మలు ఖచ్చితంగా మనకి వస్తాయి. అదే మనం మామూలుగా మోడర్న్ సైన్స్లో ఏమంటాం, హెరిడిటీ అని, జెనెటిక్ ప్రాబ్లం అని చెప్పుకుంటాం. సో ఇవన్నీ పూర్వకర్మలు ఉంటాయి. సో ఆ కర్మ పరిహారం విపాకం చేసి మందు ఇమ్మంటాడు. చెరకుడు వీళ్ళందరూ, ధనవంతరి వీళ్ళందరూ కర్మ విపాకం చేసి మందు ఇమ్మంటారు. ఆ కర్మ విపాకం అంటే ఎలా అవుతుంది? ఇలాగ పూజలు, అభిషేకాలు, హోమాలు వీటిలో పాల్గొనడం, లేకపోతే మంచి తీర్థయాత్రలకు వెళ్ళడం. అలా వెళ్ళడం వల్ల పూర్వకర్మలు పోయాయి అన్నట్టు. పోయి పెద్ద జబ్బులు రాకుండా ఉండేవి. వచ్చిన చిన్న ఇబ్బందితోటి వాళ్ళు బయటపడిపోయారు. అలాంటి ప్రతిదానికి మార్గం ఉంటుంది అన్నమాట. 100,000,000 దరిద్రాలకి అనంత ఉపాయాలు అంటారు. మన వేదాలు ఇచ్చినవి అంత సంపత్తి. ఈ స్పిరిచువల్ సైన్స్ ఎప్పుడైతే విడిపోయిందో మనం ఫిజికల్ వరల్డ్లోకి వచ్చేసాం. యాస్ట్రల్ వరల్డ్ నుంచి ఫిజికల్ వరల్డ్లోకి వచ్చేసాం. అంటే స్థూలంగానే చూస్తాం. స్థూలంగా మనకి ఏం కంటికి కనిపిస్తుందో అదే నిజం, అదే వాస్తవం అనుకుంటున్నాం. ఈ స్థూల శరీరమే అసలుది, దీనికి ఏం చేస్తే దీనికే రిపేర్ చేయాలి, కిడ్నీ పోతే కిడ్నీ మార్చుకోవాలి, ఇట్లా లివర్ పోతే లివర్ మార్చుకోవాలి అని ఆ మోడర్న్ సైన్స్లోకి వచ్చేసి మనం ఇందులో ఏర్పడుతున్నాం. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం ఉంటుంది. జబ్బు కారణ శరీరంలో పడుతుంది, అది కర్మ. సో ఆ కర్మ పోవడానికి ఏ మందులు మాకులు ఉండవు. ఆ కర్మ పోవడానికి మన సంస్కృతి, సాంప్రదాయం, మన వేదాలు మనకి ఇచ్చిన సంపత్తిలో ఈ స్పిరిచువల్ సైన్స్లో హోమాలు, యజ్ఞాలు, అభిషేకాలు వీటి ద్వారా చాలా కర్మలు పోతాయి. కొన్ని మొక్కలు నాటడం వల్ల పోతాయి, కొన్ని చెట్ల కిందకి వెళ్తే పోతాయి, లేదా కొన్ని చెట్లు నాటడం వల్ల పోతాయి. అలాగే ఆవులకి రకరకాల గ్రాసాలు పెట్టడం వల్ల పోతాయి, కొన్ని దానాల వల్ల పోతాయి, అలా రకరకాల అభిషేకాల వల్ల పోతాయి. అది పోయిన తర్వాత అప్పుడు రూట్ కాజ్ కారణం పోద్ది. ఎప్పుడైతే కారణం రూట్ అవుట్ అయిపోయిందో అప్పుడు ఫిజికల్ బాడీకి ఏం చేసినా పని చేస్తామన్నమాట. అందుకు ఆయుర్వేదం అంటే కర్మ విపాకం చేసి మందు ఇమ్మంటారు. అది మన ఆశ్రమంలో మెయిన్ మన మోటో అదే. ఇక్కడ పాత పూర్తిగా ఆయుర్వేద శాస్త్రంలో ఏం చెప్పారో ఆ శాస్త్రాన్ని తగ్గట్టుగా మనం అన్ని కార్యక్రమాలు చేయడం జరుగుతుందండి. అందుకే మన శివుడు కూడా కర్మ విపాకేశ్వరుడు. అలా ఇక్కడ ఇంకోటి చెప్పుకోవచ్చు. ఆయుర్వేదానికి ధన్వంతరి మూలపురుషుడు, విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వస్తాడు. సిద్ధ వైద్యానికి సిద్ధ పురుషుడు శివుడు అన్నమాట. శివుడు మూలపురుషుడు. సిద్ధ వైద్యం అంటే సిద్ధి పొందిన వాళ్ళు చేసే వైద్యం సిద్ధ వైద్యం. సిద్ధి పొందిన వాళ్ళు అనుకుంటే మనకు బాగా మనకి తెలిసిన మన కళ్ళ ముందు మానవ రూపంలో సిద్ధులు, రమణ మహర్షి, సాయిబాబా, షిరిడి సాయిబాబా కానీ చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే సిద్ధులు అన్నమాట. సిద్ధి పొందిన వాళ్ళందరూ వాళ్ళు ఏంటంటే మందు ఎవరు మీ దగ్గర ఏముందో ప్రాబ్లం వాళ్ళు తీసుకుని ఆ ప్రాబ్లంని ఏది తగ్గించగలదో దానికి ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా వాళ్ళలో ఉంచేసుకుంటారు. అది సిద్ధ వైద్యం. అంటే పూర్వకర్మల్ని తీసుకుంటారని అర్థం. ఓకే, అది సిద్ధి పొందిన వాళ్ళు చేసే వైద్యం సిద్ధ వైద్యం. ఆయుర్వేదం
మనం మందులు అన్నీ ఇవ్వడం. అందులో కూడా కర్మ విపాకం చేసి, ఇందులో కూడా ఆయుర్వేద వైద్యులకి వాస్తు, ఆస్ట్రాలజీ, పామిస్ట్రీ ఇవన్నీ తెలియాలన్నమాట. అవన్నీ తెలిసి వేదం ఎంతో కొంత తెలిసిన చేస్తేనే అది అసలు వైద్యం. అదే అసలు వైద్యం ఏంటంటే స్పిరిచువల్ సైన్స్ కదా. సో అది పరిపూర్ణమైన వైద్యం అన్నమాట. సో ఇక్కడ మందుతో పెద్ద పని ఉండదు. ఆ కాన్సెప్ట్లోకి వెళ్తే, ఆ మూలాల్లోకి వెళ్ళి చేయగలిగితే మందుతో పెద్ద పని ఉండదు. ఇక ఆహారపు అలవాట్లు, జీవనశైలి సగం, ఒక 30% మనకి ఇలాంటి కార్యక్రమాలు, హోమాలు, యజ్ఞాలు, యాగాలు, ఇవి 30%. ఇక 10% 20% మాత్రమే మందు. అది అసలు వైద్యం. అలాంటి శాస్త్రీయమైన దాన్ని మనం బయటికి తీసుకురావడం కోసం, మనం చేయడం కోసం ఇక్కడ ఒక వేదిక. సో మన ధన్వంతరి సహస్రాయపీఠంలో ముఖ్య కార్యక్రమం అన్నటువంటి, ముఖ్యంగా మనం పెట్టుకున్న లక్ష్యం అది. సో దాన్ని నెక్స్ట్ తరానికి అందించడం కోసం ప్రతిదీ ఒక సైంటిఫిక్ ఆధారాలతో మనం నెక్స్ట్ తరానికి చెప్పడం. మళ్ళీ అసలైన వైద్యాలయాలు ఇలాంటి పురాతన ఆలయాలే వైద్యాలయాలుగా మారుతాయి. వాటినే వాళ్ళకి వైద్యం, విద్య రెండిటికి మూలాధారంగా ఏం నేర్చుకోవాలన్నా ఆ రెండే అని చెప్పేసి మళ్ళీ బ్యాక్ వస్తారన్నమాట. అప్పటికి మనం ఎంతో కొంత నాలెడ్జ్ని మనం ఉంచాలి. కొంతైనా ఒక 10% దాచి వాళ్ళకి మనం అందిస్తే వాళ్ళు దాన్ని అల్లుకొని మళ్ళీ వాళ్ళ లైఫ్ మళ్ళీ కొనసాగిస్తారన్నమాట. ఎందుకంటే ధన్వంతరి సహస్రాయపీఠం ఉద్దేశం అదే. ఈ మనిషి భూమి మీద మళ్ళీ మానవజాతి సుభిక్షంగా ఉండాలంటే వంట వైద్యం వచ్చి ఉండాలన్నమాట. అందుకనే ఇక్కడ వంట వైద్యం నేర్పడం, దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ చిరస్థాయిగా మనం ఇక్కడ ఉండేలా ఏర్పాటు చేయడం అన్నమాట. తర్వాత అలా నేర్చుకోవడం కోసం ఈ ప్లాట్ఫామ్ మనం ఏర్పాటు చేస్తున్నాం. సో అందుకు భాగంగానే మనం అన్ని పండుగల్ని వాటిలో ఉన్న శాస్త్రీయతని బయటికి చెప్తూ శాస్త్రోక్తంగా చేయడం జరుగుతుంది. అలాగే మనం సంక్రాంతి చేసుకుందాం, శివరాత్రి. సో శివరాత్రి కూడా మనం అంతా శాస్త్రోక్తంగా చేసుకుందాం. సో దీనికి అందరూ ఆహ్వానితులే, చక్కగా రండి. వచ్చి మీరు ఆ రాత్రి అంతా జాగరం, అభిషేకం వీటిలో శివుడితో మమేకమై పూర్వకర్మల్ని కర్మ విమోచనం పొందుదాం. రండి. నమస్కారం.